గగనం ఒక వింత తారతో మురిసింది భువనం ప్రభు యేసు రాకతో పులకించే ప్రకృతి పలికించే ప్రస్తుతి పులకించే ప్రకృతి పలికించే ప్రస్తుతి వెలిగింది గగనం ఒక వింత తారతో మురిసింది భువనం ప్రభు యేసు రాకతో बोलो कृष्ण महाराज के राजुल राज के बोलो कृष्ण महाराज के हैप्पी हैप्पी क्रिसमस मेरी मेरी क्रिसमस వెలిగింది గగనం ఒక వింత తారతో మురిసింది భువనం ప్రభు యేసు రాకతో వెలిగింది గగనం ఒక వింత తారతో మురిసింది భువనం ప్రభు యేసు రాకతో పులకించే ప్రకృతి పలికించే ప్రస్తుతి పులకించే ప్రకృతి పలికించే ప్రస్తుతి వెలిగింది గగనం ఒక వింత తారతో మురిసింది భువనం ప్రభు యేసు రాకతో సంతోషకరమగు వర్తమానము పంచుతూ పోదాం సర్వలోకము సంతోషకరమగు వర్తమానము పంచుతూ పోదాం సర్వలోకము అందరి కోసం అందరి కోసం అందరి కోసం యేసు పుట్టెను సందడి చేద్దాం సంగీతంతో అందరి కోసం యేసు పుట్టెను సందడి చేద్దాం సంగీతంతో
మంచి వార్త చెప్పిపోయెను. మందల కాచే కాపరులకు దూత మంచి వార్త చెప్పిపోయెను. పామరులైన పండితులైన పామరులైన పండితులైన అందరి కోసం అందరి కోసం అందరి కోసం యేసు పుట్టెను. సందడి చేద్దాం సంగీతంతోను. అందరి కోసం యేసు పుట్టెను. సందడి చేద్దాం సంగీతంతోను. రక్షణ భాగ్యమాయను. తూర్పు దేశపు జ్ఞానులకును క్రీస్తు శ్రీమంతులైన సామంతులైన శ్రీమంతులైన సామంతులైన అందరి కోసం అందరి కోసం అందరి కోసం యేసు పుట్టెను. సందడి చేద్దాం సంగీతంతులు. అందరి కోసం యేసు పుట్టెను. సందడి చేద్దాం సంగీతంతులు. యూదయలోని చిన్న గ్రామం రాజు జన్మతో ధన్యమాయను. యూదయలోని చిన్న గ్రామం రాజు జన్మతో ధన్యమాయను. చిన్నవారైన గొప్పవారైన చిన్నవారైన గొప్పవారైన అందరి కోసం అందరి కోసం అందరి కోసం యేసు పుట్టెను. సందడి చేద్దాం సంగీతంతోను. అందరి కోసం యేసు పుట్టెను. సందడి చేద్దాం సంగీతంతోను. సంతోషకరమగు వర్తమానము పంచుతూ పోదాం సర్వలోకము. సంతోషకరమగు వర్తమానము పంచుతూ పోదాం సర్వలోకము. అందరి కోసం అందరి కోసం అందరి కోసం యేసు పుట్టెను. సందడి చేద్దాం సంగీతంతోను. అందరి కోసం యేసు పుట్టెను. సందడి చేద్దాం సంగీతంతోను. సర్వోన్నతుడైన దేవుడు యేసు ప్రభు జన్మదినం ఈ రోజు. ఆయన ఈ భూలోకాన్ని రక్షించడానికి పుట్టిన గొప్ప రక్షకుడు. ఆయన సర్వోన్నతుడు, శక్తిమంతుడు, ప్రపంచాన్ని రక్షించడానికి వచ్చిన రక్షకుడు. యేసు ప్రభు మతం కాదు, మంచి మార్గము, నేనే సత్యం జీవం మార్గమని ఆ సర్వోన్నతుడు చెప్పాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆయన జన్మదినములో పుట్టుకలో పాపం లేదు, పెరగటంలో పాపం లేదు, చనిపోవటంలో పాపము లేదు, తిరిగి మూడో రోజు ముచ్చుంజయడం లేసిన గొప్ప రక్షకుడు ఆయన. ఆయనకే మహిమ కలుగును గాక. ఈ పేద ప్రజలందరి కోసం ప్రార్థన చేస్తా. సర్వోన్నతుడా, జీవము గల దేవ, ఈ పేటని మీరు రక్షించండి. ఈ పేట సర్పంచ్ గారిని మీరు తన కుటుంబాన్ని కాపాడండి. వ్యాపారం చేసేవాళ్ళు, ఉద్యోగం చేసేవాళ్ళు, కూలి పని చేసేవాళ్ళు, వ్యవసాయం చేసేవాళ్ళు, చేతి పని చేసేవాళ్ళని నూతన సంవత్సర ఆశీర్వాదాలు ఈ పేద ప్రజలందరికీ కలుగును గాక. వారి బిడ్డల కుటుంబం ఆశీర్వదించబడును గాక. దేవుని మహిమ వాళ్ళు కళ్ళారా చూసును గాక. నిజరక్షకుడు వారి హృదయంలో పుట్టును గాక. వారి జీవితాలు ధన్యకరంగా మారును గాక. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో నేను బ్రతిమాలి మిమ్మల్ని వేడుకునుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. హలో క్రీస్తు.
రాజుల రాజుకే హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, బలో కృష్ణ మహారాజ్ के రాజుల రాజుకే ప్రభులకి ప్రభువుకే బలో కృష్ణ మహారాజ్ के క్రీస్తునేడు పుట్టారు, క్రీస్తునేడు పుట్టారు, క్రీస్తు మహారాజుకు రాజుల రాజుకు ప్రభువుల ప్రభువుకు రాజుల రాజుకు బలో క్రీస్తు మహారాజుకు సంతోషకరమగి వర్తమానము పంచుకుపోదాం సర్వలోకము. సంతోషకరమగి వర్తమానము పంచుకుపోదాం సర్వలోకము. అందరి కోసం అందరి కోసం అందరి కోసం యేసు పుట్టెను. అందరి చేద్దాం సంగీతమును. అందరి కోసం యేసు పుట్టెను. అందరి చేద్దాం సంగీతమును.
Happy Christmas, Happy Christmas, Happy Christmas, Merry Christmas, Happy Christmas, Happy Christmas, Happy Christmas, Merry Christmas. Happy Christmas. ఇంత ప్రేమ నా దేవుడా స్తుతులమే సంతోషకరమగు వర్తమానము పంచుతూ పోదాం సర్వలోకము. సంతోషకరమగు వర్తమానము పంచుతూ పోదాం సర్వలోకము. అందరి కోసం అందరి కోసం అందరి కోసం యేసు పుట్టెను. సందడి చేద్దాం సంగీతంతో. అందరి కోసం యేసు పుట్టెను. సందడి చేద్దాం సంగీతంతో. మందల కాచే కాపరులకు దూత మంచి వార్త చెప్పిపోయెను. మందల కాచే కాపరులకు దూత మంచి వార్త చెప్పిపోయెను. పామరులైన పండితులైన పామరులైన పండితులైన అందరి కోసం అందరి కోసం అందరి కోసం యేసు పుట్టెను. సందడి చేద్దాం సంగీతంతో. అందరి కోసం యేసు పుట్టెను. సందడి చేద్దాం సంగీతంతో. తూర్పు దేశపు జ్ఞానులకును క్రీస్తు దర్శన భాగ్యమాయను. తూర్పు దేశపు జ్ఞానులకును క్రీస్తు దర్శన భాగ్యమాయను. శ్రీమంతులైన సామంతులైన శ్రీమంతులైన సామంతులైన
ధైర్యవంతులైన అందరి కోసం అందరి కోసం అందరి కోసం యేసు పుట్టెను. సందడి చేద్దాం సంగీతంతో అందరి కోసం సందడి చేద్దాం సంగీతంతో. ఒకసారి మన కొవ్వొత్తులు పైకెత్తుదామా? ఒక్కసారి కొవ్వొత్తులు పైకెత్తుదాం. ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ అందరూ ఒక్కసారి పైకెత్తుదాం. యూదయలోని చిన్న గ్రామం రాజు జన్మతో ధన్యమాయను. యూదయలోని చిన్న గ్రామం రాజు జన్మతో ధన్యమాయను. చిన్నవారైనా గొప్పవారైనా చిన్నవారైనా గొప్పవారైనా అందరి కోసం అందరి కోసం అందరి కోసం యేసు పుట్టెను. సందడి చేద్దాం సంగీతంతో అందరి కోసం యేసు పుట్టెను. సందడి చేద్దాం సంగీతంతో. సంతోషకరమగు వర్తమానము పంచుతూ పోదాం సర్వలోకము. సంతోషకరమగు వర్తమానము పంచుతూ పోదాం సర్వలోకము. అందరి కోసం అందరి కోసం అందరి కోసం యేసు పుట్టెను. సందడి చేద్దాం సంగీతంతో అందరి కోసం యేసు పుట్టెను. సందడి చేద్దాం సంగీతంతో. ప్రభువుకు ఈ కాపులపేట ప్రాంతములందరినీ కూడా ప్రేమించి ప్రభు యేసు క్రీస్తు ప్రభుల వారు మీ అందరికీ ప్రజలందరికీ కూడా ఒక మంచి శుభవర్తమానము చెప్పుచున్నారు. ఈ క్రీస్తు పుట్టుక ద్వారా ప్రపంచ ప్రజలందరికీ కూడా ఒక మంచి రక్షణ భాగ్యాన్ని ప్రభు పుట్టుక ద్వారా కలిగింది. ప్రభువును ఎవరైతే హృదయపూర్వకంగా అంగీకరించి ఆయనే రక్షకుడని హృదయపూర్వకంగా హృదయంలో అంగీకరించి ఆయన స్వకీయ రక్షణగా ఆయనను చేర్చుకొని ఆయనకు నిండు మనసుతో ఆయన్ని ప్రార్థించినట్లయితే అడిగినట్లయితే ఆ యొక్క జీవితంలో యేసయ్య ఒక గొప్ప అద్భుత కార్యాన్ని చేయడానికి ఇష్టపడుతున్నాడు. నీ జీవితంలో సుఖము లేదా? నీ జీవితంలో శాంతి లేదా? నీ కుటుంబంలో సమాధానం లేదా? నీ శరీరంలో ఆరోగ్యం లేదా? నా ప్రియమైన తమ్ముడు, అక్క, చెల్లి, ఈ యొక్క రాత్రి సమయంలో యేసయ్య నిన్ను ప్రేమించి నీ కుటుంబంలో ప్రేమించి నిన్ను ఎంతో ప్రేమపూర్వంగా పిలుస్తున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నీవు నా యొద్దకు రమ్ము. నీ హృదయంలో నాకు చోటు ఇచ్చినట్లయితే నీ హృదయాన్ని నేను బాగు చేయవాడును, నీ జీవితాన్ని వెలిగించేవాడును, నీ కుటుంబాన్ని నేను ఆశీర్వదించడానికే నేను యొద్దకు వచ్చాను. కనుక నీవు నన్ను అంగీకరించు, నా యొద్దకు రాని ప్రభు మాట్లాడుచున్నాడు. రాత్రి సమయంలో నీ చిన్న హృదయంలో ప్రభువుకు నువ్వు స్థానం ఇచ్చినట్లయితే, నీ కుటుంబంలో ప్రభుకు స్థానం ఇచ్చినట్లయితే నీ కుటుంబాన్ని ఆశీర్వదించి నీ కుటుంబంలో గొప్ప మేలును చేయాలని ఆశపడుతున్నాడు. ఆయన ఆశ నీ జీవితంలో నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాడు. కనుక నీ హృదయంలో ప్రభుకు స్థానం ఇచ్చి, ప్రభువా నన్ను తండ్రి దీవించిన ఆయన, నా బిడ్డలను దీవించే ప్రభువా, నా కుటుంబాన్ని దీవించే ప్రభు అని నువ్వు ప్రభుని అన్నట్లయితే యేసయ్య నేను దీవెనలతో నింపడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. శివాధిపతి మా ప్రియులు కాపులపేటలో ఉన్న ప్రతి కుటుంబాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను. వారి కుటుంబాల్లో నీ ఆశీర్వాదము సమృద్ధిగా అనుభవించుదురుగాక. నీ ఆశీర్వాదంతో నింపి అన్ని విషయాల్లో వారిని అభివృద్ధిని కలుగు చేసి ఈ కాపులపేటలో ఉన్న మా ప్రియులందరికీ నీ రక్షణ భాగ్యము, నీ కాపుదల, దీవెన, నెమ్మదిని మెండుగా కలుగు చేసి బలపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఈ కాపులపేటని దేవుడు బహుగా దీవించునుగాక. బలో క్రీస్తు మహారాజుకే రాజు.
క్రిస్మస్ పాటలతో
మినిస్ట్రీ తరఫున మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆయన ఎందుకు పుట్టాడంటే మానవాళును రక్షించడానికి పుట్టాడు. బైబిల్ గ్రంథములో దేవుడు ఒక మాటను తెలియజేస్తున్నాడు. భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడు అంటున్నాడు. భూమి మీద నివాసము చేస్తున్న వారులారా నా వైపు చూసి రక్షణ పొందమంటున్నాడు. ఎందుకు మనం రక్షణ పొందాలి? ఎందుకనగా ఇది ఒక మరణము, రెండవ మరణము కూడా ఉంది. అది నరకకరమైన పరిస్థితి. ఈ మరణము ఒక రోజు నేనైనా ఈ భూమి నుంచి వెళ్ళిపోవాలి, మీరైనా ఈ భూమి నుంచి వెళ్ళిపోవాలి. కానీ ఈ భూమి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మనము ఎక్కడ ఉండగలుగుతాం, మన ఆత్మ ఎక్కడ ఉంటుందని ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవలసింది. దేవాది దేవుడు బైబిల్ గ్రంథం తెలియచేస్తుంది. పరలోకము అనగా మోక్షం ఉంది, రెండవది నరకము కూడా ఉంది. ఎవరైతే యేసుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో వారికి రక్షణ. అంతేకాదు ఇహలోకములో ఆశ్రయ దుర్గము, పరలోకములో స్థానాన్ని సంపాదించుకునే గొప్ప భాగ్యాన్ని దేవుడు ఇవ్వగలుగుతాడు. నీ ఆత్మ నరకములోనికి వెళ్ళిపోవడానికి ఇష్టం లేదు దేవుడికి. అందుకని మోక్షానికి తీసుకొని వెళ్ళాలని ఆయన ఇష్టపడుచున్నాడు. నీవు మోక్షమును సంపాదించుకోవాలంటే భూమి మీద నీవు దేవుని కొరకు నీవు రక్షణ పొందాలి. అనగా దేవునిని సొంత రక్షకుడిగా అంగీకరించాలి. నీ హృదయము దేవునికి ఇస్తే నిత్యముగా నీ హృదయములో ఆయన కొలి ఉంటాడు. శారీరకంగా అభివృద్ధి చేస్తాడు, ఆత్మీయంగా ఆయన అభివృద్ధి చేస్తాడు. ఆత్మీయంగా అభివృద్ధి అయిన నీవు పరలోకాన్ని సొంతము చేసుకోగలుగుతావు. అందుకనే నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అంటున్నాడు. ఆయన మార్గాన్ని తెలియచేసేవాడు. ఏ మార్గము? పరలోక మార్గము. ఆయన సత్యవంతుడు అంటున్నాడు. ఈ లోకములో ఎవ్వరూ సత్యవంతులు లేరు, కానీ నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభుల వారే సత్యవంతుడిగా ఉన్నాడు. నేనే మార్గమును, సత్యమును, జీవమును అంటున్నాడు. ఆయనే జీవము కలిగిన వాడు. మన జీవితాలు కూడా జీవింప చేయగలుగుతాడు. ఇటు మాటలు దేవుడు బహుగా దీవించి మీ హృదయములోనికి, మీ కుటుంబంలోకి నా యేసయ్య రక్షణ భాగ్యము మెండుగా కలుగు చేసి మీ కుటుంబంలో, మీ వ్యక్తిగత జీవితంలో ఆయన సంతోషము మెండుగా కలుగునుగాక. బలో క్రీస్తు మహారాజుకే, రాజుల రాజుకే, బలో క్రీస్తు మహారాజుకే. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. బలో క్రీస్తు మహారాజుకే. భాగ్యము దయచే ఈ సెంటర్ లో వ్యాపారం చేసే ప్రతి ఒక్కరికి నెమ్మది, సంతోషము, వ్యాపారంలో ఫలింపు దాయిచ్చేయండి. కుటుంబాల్లో నెమ్మది దాయిచ్చేయండి. ఈ ప్రాంతంలో ఈ మాటలున్న ప్రతి హృదయంలో యేసు పుట్టునుగాక. వారి కుటుంబాలు వర్ధలునుగాక, వారి వ్యాపారాలు వర్ధలునుగాక, వారి చేతి పని వర్ధలునుగాక, వారి బిడ్డలు ఫలించునుగాక. యేసు ప్రభు ప్రతి ఇంట్లో ఆత్మకార్యము జరిగించునుగాక. వారు రాకపోకలు ఆయన సన్నిధి తోడుగా ఉండునుగాక. ఆమేన్.
बोलो क्रिस्त महाराज के हैप्पी हैप्पी क्रिसमस हैप्पी क्रिसमस। దేవా దేవా దేవా
శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మార్పులేని దేవుడా మాకు సరిపోయిన వాడా, మార్పులేని దేవుడా మాకు సరిపోయిన వాడా, మాటతోనే సృష్టినంతా కలుగజేసిన పూజుడా, మాటతోనే సృష్టినంతా కలుగజేసిన పూజుడా, రాజా 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 రాజాది రాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు, రాజా 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 రాజాది రాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు, నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. ప్రేయర్ మినిస్ట్రీ తరఫున చూస్తున్న వారికి ఉండే గ్రామస్తులకి యేసుక్రీస్తు నామమున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎవరిలో లేని ప్రభావం ఆయనలో ఉండడానికి కారణం ఆయన సర్వాంతర్యామి, ఆయన సృష్టికర్తగా ఉన్నాడు. బైబిల్ గ్రంథములో ఒక మాటను దేవుడు తెలియజేస్తున్నాడు. భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందిడే అని అంటున్నాడు. ఎందుకు ఈ మాట దేవుడు తెలియచేస్తున్నాడంటే, భూమి మీద గాని, దేశం మీద గాని, రాష్ట్రాల్లో గాని, కుటుంబాల్లో గాని, వ్యక్తిగత జీవితంలో గాని ఎక్కడ రక్షణ లేదు. దేవుడు అంటున్నాడు, ఇదిగో భూదిగంత నివాసులారా, జాతికి చెప్పటమలా, ఒక కులానికి చెప్పటమలా, ఒక మతానికి చెప్పటమలా, భూమి మీద ఉన్న ప్రజలందరికీ తెలియచేసిన మాట, ఇదిగో నా వైపు చూస్తే మీకు రక్షణ భాగ్యాన్ని కలుగు చేస్తానంటున్నాడు. ఇహలోకములో రక్షణిస్తాడు, మరి ఈ భూమిని విడవాలి. నీవేనా నేనేనా ఎప్పటికైనా ఈ భూమిని విడవాలి. విడిచిన తర్వాత నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుందని ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాలి. మన ఆత్మ పరలోకములో అనగా మోక్ష మార్గానికి వెళ్ళాలి, నరకానికి వెళ్ళకూడదు. బైబిల్ గ్రంథంలో మోక్షము అలాగే నరకము కూడా ఉంది. దేవుడి ఉద్దేశము ఇహలోకములో నిన్ను కాపుదల ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు, నీ బాధ నుంచి విడుదల చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ లోకాన్ని విడిచిన తర్వాత నేనేనా నీవేనా ఎప్పటికైనా ఈ లోకాన్ని విడవాలి. విడిచిన తర్వాత ఆత్మరక్షణకి ఆయన పరలోక రాజ్యాన్ని, మోక్షాన్ని నీ కొరకు సిద్ధం చేసి ఉన్నాడు. ఇహలోకములో మనకు ఆశీర్వాదం రావాలన్నా, పరలోకాన్ని, మోక్షాన్ని సంపాదించుకోవాలంటే ఈ లోక రక్షకుడు ఈ భూమి మీద పుట్టి ఉన్నాడు. ఆయన వైపు చూస్తే ఇహలోకములో ఆశీర్వాదము, పరలోకానికి స్థానాన్ని మనం సంపాదించుకుంటాం. ఈ భూమి మీద పుట్టడానికి కారణం నిన్ను నన్ను రక్షించడానికి, నీ బాధ నా బాధను తీర్చడానికి, నీ కష్టము నా కష్టము తీర్చడానికి ఆయన ఈ భూలోకములో నీ కొరకు నా కొరకు పుట్టి ఉన్నాడు. ఆయనను సొంత రక్షకుడిగా అంగీకరించు. నిత్యముగా నీ కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యలకు ఆయన ముగింపు కలుగు చేయను గాక. బలో క్రీస్తు మహారాజుకే, రాజుల రాజుకే, బలో క్రీస్తు మహారాజుకే. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, బలో క్రీస్తు మహారాజుకే. వీడియో ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్ జెండాలందరూ కొద్దిగా ఎదరికి రండి. జెండాలు ఎదరికి రండి. వీడియోలోకి కనబడేలాగా ఇది వచ్చింది. అన్నయ్య గారు వచ్చింది సువార్తను మాకు తెలిపింది, వెలిసింది